ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ ఉన్నాము. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసిన నేపథ్యం. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక ప్రఖ్యాత నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలతో పాటు నటుడిగా కూడా అలరించిన ప్రముఖ సినీ నిర్మాత కమ్ ఆర్టిస్ట్, అంతేకాకుండా రాజకీయ నేపథ్యంతో ఓ రాజకీయవేత్తగా రాణించిన ప్రముఖ వ్యక్తి, సినిమా రంగంతో విడదీయరే అనే అనుబంధాన్ని ఏర్పరచుకున్న నిర్మాత మరియు నటుడు ఇక లేడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి షాక్ లో గురిచేస్తే, ముఖ్యంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని అయితే కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో అన్న వివరాల్లోకి వెళ్తే ఆయన ఎవరో కాదండి, గొట్టిముక్కల పద్మారావు గారు. ఇక ఈయన సినీ మరియు రాజకీయ ప్రయాణం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, చిన్నప్పటి నుంచి సినిమా మీద ఉన్న ఆసక్తితో నటుడిని అవ్వాలని కలలుగంటూ ఉండేవారట. అలాంటి ఆయన ఓ వయసు వచ్చేసరికి సినీ నిర్మాతగా మారాడు. సొంతంగా పద్మప్రియ ఫిలిం బ్యానర్స్ అంటూ ఒక నిర్మాణ సంస్థని స్థాపించి నిర్మాతగా మారి సినిమాలకి నిర్మాణ సారథ్యం చేపడుతూ వచ్చాడు. అలా ఇతను 1986లో అప్పట్లో యాక్షన్ హీరోగా గుర్తింపు సంపాదించుకుంటున్న ఈ సుమన్ని హీరోగా పెట్టి కంచు కవచం అన్న సినిమాని నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. ఆ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం అవ్వడం మాత్రమే కాదు, ఆ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్గా నటుడిగా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఆ సినిమాతో కేవలం నిర్మాతగా నటుడిగా మాత్రమే కాకుండా ప్రఖ్యాత సినీ ఆర్టిస్ట్ మరియు రైటర్ కమ్ డైరెక్టర్ అయిన తనికెళ్ల భరణి గారిని కూడా పరిచయం చేసింది ఎవరో కాదు, స్వయానా గొట్టిముక్కల పద్మారావు గారే. అలా ఆయన సొంత బ్యానర్ పైన సినిమాలు నిర్మిస్తూ వచ్చిన ఆయన ఇక ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి ఏప్రిల్ 1న విడుదల జోకర్ వంటి సినిమాలకి కూడా నిర్మాతగా వ్యవహరించడం. ఈ సినిమాలు మంచి హిట్లు. ముఖ్యంగా ఏప్రిల్ 1న విడుదల బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో స్టార్ ప్రొడ్యూసర్ గా రాణించాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలకి నిర్మాత, అంతేకాకుండా సమర్పణ కూడా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే గొట్టిముక్కల పద్మారావు గారు మాత్రమే కాకుండా ఆయన కూతురు కూడా సినిమా ఇండస్ట్రీలోకి దర్శకురాలిగా అడుగుపెట్టింది. పలు సినిమాలకి దర్శకత్వం వహిస్తూ వచ్చిన ఆమె నిత్యామీనన్ శ్రీయా నటించిన 2021లో వచ్చిన గమనం అన్న సినిమాకి డైరెక్టర్ గా కూడా వ్యవహరించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలవ్వడం మాత్రమే కాదు, ఈవిడ కూడా డైరెక్టర్ గా తెలుగులో మాత్రమే కాదు పలు భాషల్లో కూడా దర్శకత్వం వహిస్తూ వస్తోంది. అలాంటి గొట్టిముక్కల పద్మారావు గారు ఓ పక్క సినీ నిర్మాతగా, నటుడిగా, సమర్పకులుగా కూడా పనిచేస్తూ వచ్చిన ఆయన అనూహ్యంగా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు. మొదట తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయ నాయకుడిగా ఎంతో చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటూ వచ్చిన ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున కూడా రాజకీయ ప్రయాణం చేయడం జరిగింది. అలాంటి గొట్టిముక్కల పద్మారావు గారు వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే ఈయనకి పెళ్ళవడం, భార్య మరియు 3 పిల్లలు కూడా ఉన్నారు. గత కొన్నాళ్లుగా వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే తన 71 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్ను మూశారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని పూర్తి షాక్ కి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ నిర్మాతలు, ఆర్టిస్టులు, ఆయనతో కలిసి పనిచేసిన ఎంతో మంది హుటాహుటిన ఆయన ఇంటికి తరలి వెళ్లి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరోపక్క తన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన తన ఒకప్పటి ప్రొడ్యూసర్ గొట్టిముక్కల పద్మారావు గారు లేరు అన్న విషయం తెలుసుకొని రాజేంద్ర ప్రసాద్ గారు కూడా తల్లడిల్లిపోయారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచిన వైనం. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇది ఒక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరి ఈ నటుడు మరియు ప్రముఖ నిర్మాత అయిన పద్మారావు గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.